హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే నేను కూడా బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైము 9 అవుతుంది. ఈ టైంలో వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే, సో నా మల్లి చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇప్పుడేంటంటే పూజ కూడా అయిపోయింది. ఇప్పుడేంటప్ప మల్లె చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా? పూజ అయితే అయిపోయిందండి. వర్షం వచ్చేలా ఉంది. సో ఆ వర్షానికి ఆ చినుకులు పడతాయి కదా, సో వర్షం పడితే ఆ చినుకులకి పూలు రాలిపోతాయేమో అనేసి ఇంకా ఆ పూలని కోసి దేవుడికి పెడదాం అనేసి, సో ఆ పూలు కొయ్యకనే ఒకసారి మీకు మల్లె చెట్టును చూపిద్దాం అనిపించింది. సో ఇంతకుముందు వీడియోలో కూడా మల్లె చెట్టుని అయితే చూపించాను. ఎందుకో తెలియదు కానీ నాకు మల్లె చెట్టు అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. సో అది పూలు పూసింది చూడండి, ఇంకా ఇష్టం అది. ఎందుకో మల్లె చెట్టుకి నాకు మంచి అనుబంధం అయితే ఉందన్నమాట. సో ఇంకా ఆ పూల్ని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటానన్నమాట. సో ఆనందాన్ని మీతో కూడా పంచుకుందామని అనిపించింది. అలాగే ఏంటంటే బయట ఎన్ని పూలు అంటే అన్ని పూలు మనం కొనుక్కొచ్చి దేవుడికి పెడుతూ ఉంటాము, ఆ ఫీల్ అంత అనిపించదు నాకు. సో నా మల్లె చెట్లో నేను నాటిన మొక్క పూలు కాస్తే అవే కోసి నేను దేవుడికి పెడితే ఆ కిక్కే వేరు, ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఆ చిన్న చిన్న ఆనందాలు కూడా కొన్ని చెప్పుకోవాలి, చూపించుకోవాలని అయితే అనిపిస్తుంది. సో ఇలాంటి ఇష్టాలు కొంతమందికి ఉంటాయి కాబట్టి, సో అందులో నేను కూడా ఒక్కదాన్ని. సో అది ఒక పువ్వ రెండు పూల అన్నది కాదు, మన చేత్తో నాటిన మొక్క పూలు పూసి ఆ పువ్వుని దేవుడికి పెడితే ఆ ఆనందం ఒక లెవెల్లో ఉంటుంది. సో ఆ ఆనందం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందాకే నేను పూజ చేసిన పూలు పెట్టి, ఇందాక పూజ చేసి అన్ని పూలు పెట్టినా కూడా నాకు ప్రశాంతంగా అనిపించలేదు. కానీ సో నా చెట్లో కోసి మల్లెపూలు ఒక్కొక్క పువ్వు ఆ శివయ్యకి, ఆ చిన్నవీర మల్లమ్మ తల్లికి, ఆ తులసమ్మకి అలా పెడుతుంటే ఒక్క హ్యాపీగా నాకు అద్భుతంగా అనిపిస్తుంది. మనసు లోపల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఇలాగే ఎంతమందికి అనిపిస్తుందో మీలో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా ఇంట్లో గుడి అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి, కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మా ఇంట్లో గుడి అయితే ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. ఓకేనా? భగవద్గీత పుస్తకం ఉంటుంది. ఇంకా దీపారాధన అయితే ఇలా సింపుల్గానే చేసుకుంటాం మేము ఎప్పుడు, ఎందుకంటే కలుషం పెట్టకూడదు, మామగారు చనిపోయారు కాబట్టి. హాయ్, మా చిట్టి లేక సరిగా నిద్ర పట్టట్లేదు, చాలా బోరుగా ఉంది పక్కన. అసలు నా చిట్టి ఉంటే చాలా బాగా అత్యేస్తూ అలర్ చేస్తూ ఎంత దర్శనం కూడా చెప్పమాట ఎందుకంటే ఉంటూ అది ఇది చేసేవాడు. ఇప్పుడు పడలేదు, నాకు నిజంగా చాలా బోరింగ్గా ఉంది. బెడ్షీట్ కూడా ముట్టుకోనిడు ఎవరిని. తర్వాత ఈ టెడ్డీ వేర్ పైన ఒక చెయ్యి కూడా వేయనండి మా చిట్టిగాడు, ఎందుకంటే ఈ టెడ్డీ వేర్ అంటే వాడికి చాలా ఇష్టం. తర్వాత దీని మీద ఏమన్నా నేను కాలేసి పడుకున్నాను అనుకో, అమ్మా ప్లీజ్ అమ్మా దాని మీద ఏం ముట్టుకోద్దు, అది పాడైపోద్ది, అది వగిలిపోతుంది, అది నలిగిపోతుంది అనేసి చాలా ప్రాణంగా చూసుకుంటాడు దీన్ని. ఇది వాడు చాలా చిన్నప్పుడు తీసుకొచ్చిన, చాలా ఇష్టంగా చూసుకుంటాడు. దీన్ని బాగా కింద ఎత్తి పెట్టడం, తర్వాత పడుకున్నప్పుడు నీట్గా తీసి ఆడ పెడతాడు. మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే దాని పైన బెడ్ పైన కూర్చొని పెడతాడు. సో అంత ఇష్టం. ఏదైనా వస్తువు వాడికి ఇష్టమైనది ఏదైనా వస్తువు ఉందంటే అది ఏదైనా చాలా కేరింగ్గా చూసుకుంటాడు అనమాట. సో నేను కూడా అంతే, నా పొలికిలో వచ్చినాయి వాడికి. నాకు కూడా ఏదైనా నచ్చింది అనుకో, సో దాన్ని చాలా భద్రంగా చూసుకుంటాను అనమాట ప్రతి ఒక్కటి. వాడు కూడా అంతే, చిన్న వస్తువు కానీలే వాడికి నచ్చిందంటే చాలా జాగ్రత్తగా తల దిండు కింద కూడా పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు అనమాట. సో అంత ఇష్టం మా చిన్నోడికి. కానీ ఈరోజు దీని మీద కాళ్ళు ఏమైనా ఇంకా ఏదైనా వాడు దాని మీద పడుకొని ఇంకేమైనా దాని ముందు అట్లా పడుకొని కూడా పనుకోలేడు. సో అలాంటిది ఈరోజు చూడండి, దీని మీద ఇంకెంతలో ఇంకా వీడియో చూసాడనుకో, ఊర్లో ఉన్నాడు, వీడియో చూసాడనుకో నా పని అంతే ఇంకా. అదనమాట. ఇప్పుడే పూజ చేసేసిన, ఇంకా బోరింగ్గా ఉంది. సో మీ అందరితో ఒకసారి మాట్లాడదామని వీడియో ముందుకైతే వచ్చినానండి. సో పిల్లలు లేకపోతే నిజంగా చాలా బోరింగ్గా ఉంటుంది, నాకైతే చాలా బోరింగ్గా ఉంది. ఓకేనా? గుడ్ నైట్. అందరూ తిన్నారా లేదా? సరే నిద్ర పట్టలేదు మా చిట్టి లేక, అలవాటు అయిపోయింది కదా పక్కలో పడుకొని అదనమాట. ఓకే, బాయ్ అండి.